అధికారంలో తీసుకొచ్చారు. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా నీకు టైం వేస్ట్ చేయకుండా 5 గ్యారంటీలు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 6వ గ్యారంటీ కూడా ఇందిరమ్మ ఇల్లులు ఏదైతే ప్రజలందరూ కూడా వారి కోరిక మేరకు ఈ ఇందిరమ్మ ఇల్లులు కావాలని చెప్పి ఏదైతే కోరారో అది కూడా కమిటీలు కూడా వేయించడం జరిగింది. ఈ కమిటీస్ ద్వారా జనవరి నుంచి అందరికీ ఇల్లులు ఇచ్చే కార్యక్రమము రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అంటే ప్రజలకు ఏది మేలు ఉంటుందో అదే చేయాలి. రైతులకు రుణమాఫీ కూడా చేయడం జరిగింది. త్వరలోనే రైతు భరోసా కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఆలోచనలో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఒక్కొక్కటి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖజానా ఖాళీ చేస్తున్నారు. పాత బిల్లు ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి. అంటే వారు ఈ కేవలం కమిషన్లు దోచుకోవడానికి